ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి విద్యార్థులు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ సరైన కోచింగ్ సెంటర్‌ని ఎంచుకోకపోవడం, మీరన్న కరెంట్ అఫైర్స్ మీద వాళ్ళకి నాలెడ్జ్ లేకపోవడం, వీటి వల్ల కూడా చాలా ఫెయిల్యూర్స్ ఉంటున్నాయని చెప్పారు. సో, ఈ కోచింగ్ సెంటర్స్ ఎంతవరకు ఉపయోగపడతాయి వీళ్ళకి? కోచింగ్ సెంటర్స్లో మనం చూస్తామంటే ఇప్పుడు చాలామంది అనుకుంటారు నేను పేరు మోసిన చాలా పెద్ద కోచింగ్ సెంటర్లో నేను చదువుకుంటున్నాను, నాకు జాబ్ వస్తుంది. రాదు. మన కోచింగ్ సెంటర్ పేరు బాగుంటుంది, వాళ్ళ అడ్వర్టైజ్మెంట్కే ఖర్చు. పేరు ఎట్లా వచ్చింది? లక్షలు లక్షలు యాడ్స్కి పెట్టేస్తున్నారు, తెలియాలని చెప్పి పోస్టర్స్ బ్యానర్స్ పెడుతున్నారు. మన మైండ్లో ఏమొస్తుంది? ఓహో ఇది పెద్ద సంస్థ, ఇది పెద్ద ఇన్స్టిట్యూట్ ఉంది కాబట్టి, కోచింగ్ సెంటర్ కాబట్టి, అందులో వాళ్ళు వేలలో ఉంటారు కాబట్టి ప్రిపరేషన్ స్టూడెంట్స్, అందులో కొన్ని 100లో పాస్ వచ్చిన 100 ఫోటోలు పెట్టేసరికి మనం అనుకుంటాము అబ్బా ఇందులో 100 మంది వచ్చారు, కానీ పర్సంటేజ్ ఇస్తే తక్కువ ఉంటుంది. అదే కొన్ని చిన్న ఇన్స్టిట్యూట్స్ ఉంటుంది, వాళ్ళే స్వయంగా నిర్వహించే వాళ్ళు ఉంటారు, అధ్యాపకులు వాళ్ళే, మేనేజ్మెంట్ వాళ్ళే, ఉన్న కొంతమందిలో 100 మందిలో కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి పోటీ పరీక్షార్థులు. నేను పెద్ద ఇన్స్టిట్యూట్లో చదువుకున్నాను, పెద్ద కోచింగ్ సెంటర్లో ఉన్నాను, నాకు జాబ్ గ్యారంటీ వస్తుంది అని మీరు అట్లా పొరపాటు పడాల్సిన అవసరం లేదు, పొరపాటు పడకూడదు. మీరు చేసే ప్రయత్నం, ఎవరైనా సరే మీకు జాబ్ వాళ్ళు తీసుకొచ్చి కాల్ లెటర్ మీకు ఇవ్వరు, వాళ్ళు చెప్పేంత వరకే. అక్కడ చాలామంది ఉంటారు. సో వాడు లక్షల్లో ఫీజు ఇచ్చాడు, అక్కడ చదువుతున్నాడు, వాడికి నేను ఏదో మామూలుగా ఇక్కడ చదువుతున్నాడు అని జరుగుతుంది. సో కానీ కోచింగ్ సెంటర్ అనేది కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే మనంతలా మనమే, నేను ప్రిపేర్ అవుతున్నాను, నా నాలెడ్జ్ ప్రకారమే నేనే బుక్స్ పట్టుకున్నాను, నాకు అన్నీ తెలుసు, నేనే చదువుతున్నాను, అవసరం ఉంటే డౌట్స్కు ప్రతిదానికి నేను ఇంటర్నెట్ వాడుతున్నాను, గూగుల్ సెర్చ్ చేస్తున్నాను, అది కూడా అలవాటు మంచిది. ప్రతి చిన్న విషయానికి డేట్ ఎంత అనగానే వాడు ఫోన్ తీస్తున్నాడు. ఒక 5 నంబర్లు గుర్తుంటలేవు, టెలిఫోన్ నంబర్స్. కనీసం మీ మమ్మీ నంబర్ చెప్ప, మమ్మీదా, మా డాడీదా, మమ్మీ డాడీ నంబర్ కూడా వాళ్ళకి నోటికి లేదు ఫోన్లు వచ్చిన తర్వాత. సో టోటలీ డిపెండింగ్ ఆన్ దట్. అలాంటి వాటికి దూరంగా ఉండాలి, ఎప్పుడు అవసరం ఉందో అప్పుడే వాడాలి. టెక్నాలజీని వ్యసనంగా మార్చుకోకూడదు, అదొకటి. తర్వాత ఎప్పుడైతే పోటీ పరీక్షార్థులు మీరు స్వయంగా ప్రిపరేషన్ చేస్తున్నారో దానిని ఒక ఫోకస్ చేయండి. మీకు గైడెన్స్ కొరకు మాత్రమే కోచింగ్ సెంటర్లు పనికొస్తాయి, కానీ ప్రతిదీ కోచింగ్ సెంటర్ మీకు అందివ్వదు. కోచింగ్ సెంటర్ ఏంది, మోడల్ టెస్టులు పెడతారు, తర్వాత ఆన్లైన్లో కూడా టెస్టులు ఉంటాయి, మోడల్ పరీక్షలు, పరీక్షా విధానం ఏముంది, ఎటువంటి క్వశ్చన్స్ దాంట్లో అడగబోతున్నారు, సో నేను దీన్ని ఏం చేయాలి, కొన్ని అన్నీ నేను తెలుసుకుంటాను కదా. వాళ్ళకు కోచింగ్ సెంటర్లో రాని విషయాలకు డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి కోచింగ్ సెంటర్స్ అనేది కూడా చాలా అవసరమే. ఎంపిక మీరు డిసైడ్ చేసుకోవాలి, ఇందులో చేరండి అందులో చేరండి, వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ చాలా ఇస్తారు, కానీ మీరు ఎందులో చేసినా మీరు చేసే ప్రయత్నం అనేది చాలా ముఖ్యం. దాని మీద ప్రతి ఒక్కరు విద్యార్థులు, తర్వాత ఎస్పెషల్లీ పోటీ పరీక్షార్థులు దాని మీద దృష్టి పెట్టాలి. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో డూస్ అండ్ డోంట్ డూస్ ఇవేమన్నా ఉంటాయంటారా? డెఫినెట్లీ ఉంటాయి. ఇప్పుడు నాట్ ఓన్లీ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, పోటీ పరీక్షల్లోనే కాకుండా వేరే ప్రతి అంశాలలో ఉంటుంది. మీరు ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నారు? పోటీ పరీక్షల్లో ఉన్నప్పుడు కొంతమందికి మామూలుగా యువతకు సినిమాలు చాలా ఇష్టం, నా అభిమాన హీరో సినిమా రిలీజ్ అయింది, ఇప్పుడు ఎగ్జామ్స్ ఉంది, అటువంటి ఇష్టమైన వాళ్ళని కూడా పక్కన పెట్టాల్సి వస్తుంది. సినిమా ఇవాళ కాకుండా రేపు చూడవచ్చు, ఈ రోజుతో మళ్ళీ సినిమా తీసే డిలీట్ కాదు కదా, తర్వాత రావచ్చు. సో అటువంటి వ్యాపకాలను మనము డోంట్లోకి పెట్టుకోవాలి. ఏది చేయాలి, మీరు ఏం చేయాలి, ఫ్రెండ్షిప్లో ఏం చేయాలి, అట్లాంటి విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఏది చేస్తే నేను ఇది చేయగలుగుతానని ఫస్ట్ అంచనా వేసుకోవాలి. తెలియని విషయాలకు మీ ఎక్స్పర్ట్స్ ఉంటారు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ను అడగడం తప్పు కాదు. కోచింగ్ సెంటర్లో కానివ్వండి, లేకపోతే మీకన్నా సీనియర్స్ స్నేహితులు ఉంటారు, అరే నాకు కొంచెం గైడ్, వాడు ఆల్రెడీ గట్టుకెక్కాడు, వాడికి ఆల్రెడీ జాబ్ వచ్చేసింది, వాడు చేస్తున్నాడు, వాడిని అడగడానికి వీడు ఫీల్ అవుతాడు, అబ్బా వాడిని అడిగితే నా ఇజ్జత్ పోతుంది, నా పరువు పోతుంది, నేను వాడిని అడగాలనా, వాడు ఏంది నా ముందు అనేది, నా ముందు వాడు ఎంత ఉండే, ఇప్పుడు వాడు అక్కడ ఉన్నాడు, ఫీల్ కావాల్సిన అవసరం లేదు. తెలియని విషయాలను అడిగి తెలుసుకోవడము, తర్వాత ఏది చేయగలి అదే చేయాలి, ఏది చేయకూడదు అది చేయకూడదు. అయితే చేయాల్సిన పనులు ఏంది? కాంపిటేటివ్ ఎగ్జామ్, సరైన భోజనము, దానికి తగ్గట్టుగా కరెక్ట్ నిద్ర, సాయంత్రం భోజనం తొందర, అర్ధరాత్రుల్లో మేలుకు నుండి చిట్ చాటింగ్ అలాంటివి చేయకూడదు. మార్నింగ్ లేచి ఉదయం పూట చదవడం అనేది చాలా మంచిది. బ్రహ్మ ముహూర్తం అంటారు చూడండి, చాలా మంచి జ్ఞాపకం ఉంటుంది. నేను చదువుతున్నాను సార్ మర్చిపోతున్నాను సార్, ఏం గుర్తుంటలేదు సార్, పెద్ద పెద్ద బుక్లు తీసుకొచ్చాను సార్, నేను ఏం లాభం ఉంటలేదు సార్ అని చెప్పేసి ఆ మైండ్ అనేది మీ కంట్రోల్లో ఉంటలేదు, మీ ఆలోచనలు వేరే వైపు వెళ్ళిపోతున్నాయి. సో ఎంతసేపు చదివింది కూడా మళ్ళీ వృధా అయిపోతుంది. సో అటువంటి వాటిని
ఫోకస్ చేయాలి. అటువంటి వాటిని గ్రిప్లోకి ఉంచుకోవాలి. ఎస్, నేను ఇలా చేస్తున్నాను కాబట్టి నాకు ఏకాగ్రత కుదురుతలేదు. ఏకాగ్రతకు సంబంధించిన అంశాలు కొన్ని ఉంటాయి. తర్వాత ఒక శారీరక వ్యాయామం కూడా ఒక 15-20 మినిట్స్ మినిమం చేయాలి. మళ్ళీ చాలామంది యువత చూస్తున్నాను నేను, వాడు 3 గంటలు పోయి 2-3 గంటలు జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? పోటీ పరీక్ష సార్, కానీ ప్రతిరోజు నేను జిమ్కి వెళ్తాను సార్. సో పోటీ పరీక్షకు దేనికి వెళ్తున్నాను? ఏ పోటీ పరీక్ష? సో ఎస్ఐయా లేకపోతే పోలీస్ కానిస్టేబుల్? దానికైతేనే నువ్వు దానికి ఏం చేయాలి? రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలన్నా, హై జంప్, లాంగ్ జంప్ అది చేయాలి. కానీ జిమ్కి వెళ్ళేసి నువ్వు చేస్తున్నా అంటే ఎటువంటి అవసరాలు ఉన్నాయి, ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలి అవే చేయాలి. జిమ్కి వెళ్ళినంత మాత్రాన ఎస్ఐగా సెలెక్ట్ అయిపోతా అనేది రూల్ ఏం లేదు కదా. దానికి కావాల్సింది పరుగు, రన్నింగ్, ఆ తర్వాత హై జంప్, లాంగ్ జంప్ అవన్నీ దృష్టిలో పెట్టుకుని అవి చేయాలి. సో ఏవి చేయకూడదు అన్నీ వృధా అయిపోతుంది. ఎన్ని చేసినా అవి వేస్ట్ అయిపోతాయి. సో ఫైనల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీరిచ్చే కీ పాయింట్స్ ఏంటి విద్యార్థులకి? ఎస్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపరేషన్ ఎవరైతే అవుతున్నారో పోటీ పరీక్షార్థులు, వారు ఫస్ట్ తన మానసిక సన్నద్ధతను ప్రిపేర్ చేసుకోవాలి. ఎస్, నేను ఇది ఎందుకు ఇక్కడికి వచ్చాను, నేను ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నాను, నేను ఏం చదువుతున్నాను, నా ఈ జాబ్ వస్తుందా నాకు, సరే ఇది రాకుంటే 1-2 సార్లు ప్రయత్నం చేస్తాను, ఇది రాకుంటే వాట్ నెక్స్ట్ అని ముందే ప్లాన్ చేసుకోవాలి. లక్ష్యాన్ని స్పష్టంగా ఇష్టతతో ఏర్పాటు చేసుకోవాలి. ఒకరిని చూసి ఒకరు కాదు, వాడు చేసినట్టు కదా నేనే, వాడు ఫలానా ఎంబీఏ చేశాడు నేను ఎంబీఏ చేశాను కదా, ఆయనకు ఆ జాబ్ వచ్చింది నాకు అదే రావాలని కాదు. కాబట్టి మీ పర్సనల్ విషయాలు, మీ వ్యక్తిగత అంశాలు, మీరేంటి, మీరు ఏం చేయాలి, ఏం చేయబోతున్నారు, ఎలా చేస్తే నేను అక్కడికి చేరుతానని చెప్పేసి వ్యక్తిగతంగా మానసికంగా మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకునే వాళ్ళే ఉండాలి. కానీ ఎదుటి వాళ్ళని చూసి నేను కూడా కాపీ చేయడం అనేది మనసులో పెట్టకూడదు. వాడికి వచ్చింది కదా జాబు నాకు కూడా వస్తుంది అని చెప్పేసి కాదు. మీ స్తోమత ఏముంది అది మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. తర్వాత ఈ స్పెషల్లీ స్నేహము, ప్రేమ వ్యవహారాలకన్నీ సమయం వృధా అవుతుంది కాబట్టి చాలాసేపు మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి గంటలు ఈవెన్ మనిషి ఎదురుగా ఉన్నా మాట్లాడతారు, ఎదురుగా లేకున్నా ఫోన్లో మాట్లాడతారు. కాబట్టి డిస్టర్బ్ అయ్యే అవకాశాలు, యుక్త వయసులో ఉంటారు కాబట్టి, టీనేజ్లో ఉంటారు కాబట్టి ఈ కొన్ని టీనేజ్ డిస్టర్బెన్స్ చేసే అంశాలను కొంచెం జాగ్రత్తగా ఉండితే మీరు చేసే ప్రయత్నంలో డెఫినెట్లీ సఫలీకృతం అవుతారు.